ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణని రద్దు చేసినట్టుగా తెలుస్తుంది. 2013 భూసేకరణ చట్టం అలాగే సెక్షన్ 13 ప్రకారం ఇక ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కార్ దానికి సంబంధించి కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ భూసేకరణను రద్దు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కొండల్ అందిస్తారు. కొండల్, లగచర్ల ఇన్సిడెంట్ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసింది. ఎందుకంటే లగచర్లలో భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ అదేవిధంగా ఫార్మా విలేజ్కి సంబంధించి దాదాపు 1300 ఎకరాల భూసేకరణకు సిద్ధమైంది. దీంట్లో చివరిలో లగచర్లకు సంబంధించిన భూసేకరణ విషయంలో కొంత వివాదం తలెత్తడం, ఏకంగా కలెక్టర్ పైన దాడి చేసిన సంఘటనలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ప్రభుత్వం పైన కూడా భారీగా విమర్శలు వచ్చాయి. రైతుల భూములను ఇండస్ట్రియల్ కారిడార్కు అది కూడా ఫార్మా విలేజ్ ఫార్మా కంపెనీలకు ఎలా కట్టబెడతారంటూ ఆ ఆందోళన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూసేకరణ రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించింది. ఎందుకంటే ఒకవైపు నిరసనలు కొనసాగుతున్నాయి, మరోవైపు దీన్ని రద్దు చేయాలని విపక్షాలు ప్రతిపక్షాలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ పైన ఏకంగా ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు ఆందోళన ఎవరైతే బాధితులు వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇదంతా ఒక పొలిటికల్ రచ్చకు కారణమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. ఇప్పుడు ఈ భూసేకరణ రద్దు చేస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది వికారాబాదు జిల్లా దుద్యాల మండలం పరిధిలో ఉండే లగచర్లకు సంబంధించి లగచర్లలో ఒక ఇండస్ట్రియల్ కారిడారు, ముఖ్యంగా ఇది సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోకి వస్తుంది. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ను తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి భావించారు. దీనికి అనుగుణంగానే ఇండస్ట్రియల్ కారిడార్ను తీసుకురావడానికి భూసేకరణ చేపట్టారు. అయితే దీంట్లో ఫార్మా కంపెనీలకే ఇస్తున్నారంటూ ఒక ప్రచారం జరిగింది. ముఖ్యంగా రైతులు ఆందోళన కొనసాగించారు, కలెక్టర్ పైన దాడికి దిగిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా కేసులు ఒకవైపు ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భూసేకరణకు సంబంధించి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధు, కొండలంటే లగచర్ల గ్రామస్తులు ఏమంటున్నారు? ఎందుకంటే ఇదే అంశం పైన అటువైపు అధికారుల పైన కూడా గ్రామస్తులు కొన్ని ఆరోపణలు చేశారు, అలాగే గ్రామస్తుల పైన కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్తులు ఏమంటున్నారు? ముఖ్యంగా ఈ లగచర్ల ఇన్సిడెంట్ అన్నది ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య ఒక ప్రధాన ఎజెండాగా కూడా మారింది మనం చూసాం. ఎందుకంటే భూసేకరణకు సంబంధించి ఒక అభివృద్ధి కార్యక్రమానికి ప్రభుత్వం తలపెట్టినప్పుడు ఆయా కంపెనీలకే అనుకోండి, ఆయా కారిడార్స్ సంబంధించి అనుకోండి, భూసేకరణ అన్నది చేపడుతుంది. గతంలో కూడా ప్రభుత్వాలు ఈ భూసేకరణ కార్యక్రమాన్ని కూడా చేపట్టాయి. ప్రాజెక్ట్ నిర్మాణం అప్పుడు కూడా ఈ భూసేకరణ చేపడుతుంటారు. అయితే దీనిలో భాగంగానే తాము అభివృద్ధి కోసమే ఒక ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకురావాలి, దాంట్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఆ ప్రాంతం వెనుకబడిన ప్రాంతంగా ఉంది కాబట్టి మేము ఇండస్ట్రియల్ కారిడార్ని తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. దీనికి అనుగుణంగానే భూసేకరణకు చేపడితే అక్కడ రైతుల భూములను ఇండస్ట్రియల్ ముఖ్యంగా ఫార్మాకి ఇస్తున్నారన్న ఒక ప్రచారం జోరుగా సాగింది. దానికి అనుగుణంగానే అక్కడ లోకల్గా ఉన్న రైతులు కూడా ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఉపసంహరించుకోవడం అనేది కొంత రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమానికి చేపట్టినప్పుడు, అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టు చేపట్టినప్పుడు భూసేకరణ అన్నది తప్పనిసరి ఉంటుంది. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం పదే పదే చెప్పింది. దానిలో భాగంగా 2013 భూసేకరణ చట్టానికి సంబంధించి అవసరమైతే రైతులకు పరిహారాన్ని మరింత పెంచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమని కూడా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయినప్పటికీ కూడా ఒకవైపు నిరసనలు కొనసాగుతున్నాయి. ఎవరైతే బాధితులు ఉన్నారో తాము భూములో ఇవ్వమని చెప్పి ఆందోళన కొనసాగిస్తున్నారు. వీటికి రాజకీయ పార్టీలు కూడా తోడు కావడం, ఇటు బీఆర్ఎస్ బీజేపీ అనుకోండి, వారందరూ కూడా మద్దతు తెలపడం, ఇది ఒక పొలిటికల్ ఎజెండా కింద మారిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందని మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా అక్కడ రైతులైతే తాము చెప్పండి అంటే విపక్షాలు కూడా దీనిపైన రాజకీయంగా ఒక అంత రాజుకుంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ చేసినట్టు వ్యాఖ్యలకి దీన్ని రద్దుగా, అంటే దీన్ని తెలంగాణ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఇటువైపు దిలాపూర్ ఘటన కావచ్చు, అక్కడ గ్రామంలో ఉన్నటువంటి సందర్భంలో తీసుకున్న నిర్ణయం కావచ్చు, ఇప్పుడు లగచర్ల ఇండస్ట్రియల్ ఘటన కావచ్చు, అంటే ఇటువైపు విపక్షాలు కూడా అంటున్నాయి కదా, అంటే మేము చేస్తున్నాం, దీనిపైన పోరాడుతున్నాం, సో అందుకని వెనక్కి తగ్గుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో ఎలా అనుకోవచ్చు దీని అసలు ఈ రెండు అంశాలు? ఇది ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ క్రెడిట్ తీసుకుంటాయి. అటు మేము
ప్రయత్నం చేసినాం కాబట్టి, మేము ఆందోళన చేసినాం కాబట్టి ప్రభుత్వం దిగి వచ్చిందని ప్రతిపక్షం చెప్పుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ స్థానికంగా ప్రజల అభిప్రాయాలను, మనోభావాలను గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించే తాము నిర్ణయం తీసుకున్నామన్నది ప్రభుత్వం వాదనగా ఉండబోతుంది. ఏదేమైనప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ ముందుకు సాగాలనుకున్నప్పుడు కొంత సామరస్యపూర్వకంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంత ఆందోళనలు ఒకవైపు, దీనికి రాజకీయ పార్టీలు తోడు కావడం అన్నది ఇది మరింత ఫ్లేరప్ అయిన పరిస్థితి మనం చూసాం. కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజల మనోభావాలను గుర్తించి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందానని ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే లగచర్ల ఇన్సిడెంట్ అన్నది రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. కలెక్టర్ పైన దాడి జరగడం అన్నది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇంత హై టెంపరేచర్, హై వోల్టేజ్కు కారణమైన లగచర్ల భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. కొండలంటే గ్రామస్తులు, లగచర్ల గ్రామస్తులు కూడా అధికారుల పైన కొన్ని విమర్శలు చేశారంటే ఎటువైపు చెప్పకుండా అటువైపు స్త్రీలతో కూడా అసభ్యంగా ప్రవర్తించారు, చెప్పకుండా వచ్చి అరెస్టులు చేశారు, అలాగే కొన్ని గ్రామస్తులపైన కొంతమంది కేసులు పెట్టారు అని కూడా కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు ఆఫ్టర్ లగచర్ల ఘటన తర్వాత కూడా. దీనిపైన ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఈ కేసులకు సంబంధించి కలెక్టర్ పైన దాడి అంటే విధి నిర్వహణలో కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు ఉన్నారు, వారందరిపైన మూకుమ్మడి దాడి జరిగింది. అయితే ఈ దాడికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసులు పెట్టారు, అవసరం వారి అందరినీ రిమాండ్లోకి పంపించిన పరిస్థితి ఉంది. అది చట్టపరంగా ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా ముందుకెళ్తూనే ఉంటుంది. కలెక్టర్ పైన దాడి జరిగిన నేపథ్యంలో ఖచ్చితంగా కేసులు అనేవి కొనసాగుతున్నాయి. అయితే ఇవన్నీ పొలిటికల్ రచ్చకు ప్రధానంగా ఈ లగచర్ల కారణమైందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉన్న ప్రజల వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి చెప్పే అవకాశం ఉంటుంది. అయితే భూసేకరణకు సంబంధించి ఆ రోజు జరిగిన మీటింగ్లో ఏకంగా దాడికి పాల్పడడం అన్నది ఈ మొత్తం ఉద్రిక్తతలకు కారణమైంది. దీంతోనే ఒక హై వోల్టేజ్ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు దీన్ని ఆయుధంగా చేసుకొని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పరిస్థితి ఉంది. భూసేకరణ పేద రైతుల భూములను ఎందుకు ఫార్మా విలేజ్లకు ఇవ్వాలన్నది ప్రధానంగా ఒక లైన్ తీసుకొని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పరిస్థితి మనం చూసాం. గిరిజనులపైన దాడి జరుగుతుందంటూ అటు బీఆర్ఎస్ ఏకంగా నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులకు ప్రజలకు మరోసారి ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంటుంది. అభివృద్ధి జరగాలంటే, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో ఎలాంటి ఇండస్ట్రీస్ రావాలి, ఆ ఇండస్ట్రీస్ని ఏ విధంగా నెలకొల్పాలన్నది ప్రజలకు మరోసారి వివరించే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఇష్యూ అన్నది చాలా ఫ్లేరప్ అయింది. రైతులు ఒకవైపు ఆందోళన కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్న భూ నిర్వాసితులు తాము భూములను ఇయ్యమంటూ ఆందోళన చేస్తున్న పరిస్థితి, వారికి రాజకీయ పార్టీలు తోడున్న పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నదని భావించవచ్చు. ఎందుకంటే ఇంత ఉద్రిక్త పరిస్థితుల మధ్యన ఆ ఇండస్ట్రియల్ కారిడార్ను ఇప్పటికిప్పుడు నెలకొల్పడం కూడా సరైంది కాదన్న ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వం కొంత సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ప్రజలు అర్థం చేసుకునే వరకు వేచి చూసే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్యన అంతే పట్టుదలగా ముందుకు పోవాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతోనే అక్కడ లోకల్ స్థానికంగా ఉన్న రైతుల అభిప్రాయాలను అనుకోండి, ప్రజల మనోభావాలను గుర్తించే ఈ భూసేకరణ రద్దు నిర్ణయం తీసుకుందని భావించవచ్చు. మధు, థ్యాంక్ యూ కొండల్.